అసెంబ్లీకి వెళ్ళొచ్చు, అక్కడనే చట్టాలన్నీ వస్తాయి. ఆ చట్టాలన్నీ తీసుకొచ్చిన తర్వాత మాట్లాడి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంతా మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేపిస్తూ ఉంటాం. సో చట్టాలు మనమే ఏర్పరచుకున్న చట్టాలు, మనమే దాన్ని అతిక్రమిస్తాం. ఇంకా ఒకటి గమ్మత్ ఏంటంటే ట్రంక్ డ్రైవ్లో పట్టుకుంటాం, వెంటనే మాకు ఫోన్లు చేపిస్తారు. నాకు ఫోన్లు వస్తాయి, సార్ డిసిక్ సార్ అన్న అంటారు, తమ్ముడు అంటారు, ఇంకేదో అంటారు, మనం పట్టుకున్నారన్న కొద్దిగా ఇన్స్పెక్టర్ చెప్పవా అని అంటారు. నేను ఎట్లా చెప్తా అప్పుడు చెప్పండి. పోనీ అది పోయింది, ట్రంక్ డ్రైవ్ అంటే ఎట్లా వదలమని తెలుసు, లైసెన్స్ లేకుండా నడిపిస్తారు, ట్రిపుల్ రైడింగ్ పోతుంటారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటారు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తుంటారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడమే కాకుండా వెనక పిల్ల పాపాలు భార్య అందరూ ఉంటారు, అందరినీ కూడా రాంగ్ సైడ్లో వెహికల్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇంకో గమ్మత్ అవుతుంది ఇక్కడ, హెల్మెట్ బాగా అందరం హెల్మెట్ లేకపోతే కేసులు వేస్తున్నాం. మీరు హెల్మెట్ పెట్టుకుంటారు, ఎవరు డ్రైవ్ నడిపించి ఆయన హెల్మెట్ పెట్టుకుంటారు, కింద వెనక మంచి అందమైన భార్య ఉంటుంది, ఆమెకు హెల్మెట్ ఇయ్యరు. ముద్దు పిల్లలు ఉంటారు, వాళ్ళకు మీరు హెల్మెట్ పెట్టారు. దెబ్బ తగిలితే నీకే తగులుతుందా, వాళ్ళకి తగలదా? తగులుతుందా తగలదా? సో వాళ్ళ మీద ఎందుకు కేర్ తీసుకుంటలేదు అంటే ఇది మన దగ్గర లేదు. హెల్మెటే పెద్ద శిరో భారం కదా, పెద్ద భారం మన కదా. ఆ హెల్మెట్ మనం ధరించాలంటే చాలా మనకు బాగా బర్డెన్ అనిపిస్తుంది. అటువంటిది మళ్ళీ ఆమె జుట్టు విట్టు మంచి కొప్పేసుకొని ఉంటుందో లేకపోతే మంచి స్టైల్గా తయారవుతుందో, ఆమెకి ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. ప్రేమతోనే కావచ్చు కానీ అది చాలా కష్టమైన పని అమ్మా. సడన్గా ఏమైనా జరిగింది అనుకోండి, భార్యకి ఏమైనా అయింది అనుకోండి, అప్పుడు ఈయన అనాథ అవుతాడు. లేదా ఈయనకి ఏమైనా అయింది అనుకోండి, ఆమె అనాథ అయిపోతుంది. పిల్లలకి ఏమైనా జరిగినా కానీ ఆ పట్టణండి కాపురంలో చాలా దుఃఖమే ఉంటుంది. కానీ మనం రోడ్డు మీద పోయినప్పుడు ఇవన్నీ మనం ఆలోచించాం. ఎందుకంటే అర్జెంట్, ఎవ్రీబడి అర్జెంట్ సెకండ్స్లో వెళ్ళిపోవాలి. మా ముందు కట్టుకొట్టుకొని ఒక అతను ముందుకు వెళ్ళిపోతాడు, అక్కడ పోయినాక క్రాస్ రోడ్లో ఆగిపోతాడు. మాకు ఆయనకి ఎంతో ఒక హాఫ్ మినిట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ హాఫ్ మినిట్ డిఫరెన్స్ కోసం ఎందుకంత స్పీడ్, అది మనకు లేదు. మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు కార్లు నడిపిస్తున్నారు, బస్సులు నడిపిస్తున్నారు, చాలా మంది డ్రైవర్స్ ఉంటే వాళ్ళని కూడా అడగండి. మోటార్ సైకిలిస్ట్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడో చూడండి. మోటార్ సైకిల్ మొత్తం అన్ని లేన్లలో మోటార్ సైకిల్స్ ఉంటాయి. కంప్లీట్ రైట్, నెక్స్ట్ టు ద రైట్, నెక్స్ట్ టు ద రైట్, మళ్ళీ అంతా కంప్లీట్గా ఈ రోడ్ అన్ని రోడ్లలో మోటార్ సైకిల్ వస్తుంది. చిన్న గ్యాప్ దొరికిందంటే ఆ గ్యాప్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఎందుకంత ఆత్రమో మాకేమైతే అర్థం కాదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అండి, హార్డ్లీ విల్ మేక్ ఏ 1 minute డిఫరెన్స్, బట్ ఇట్ విల్ కాస్ట్ యువర్ లైఫ్. సో అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఒక క్వశ్చన్ చేస్తారు మాకు, సార్ లేన్లో పోమంటున్నారు, లేన్లు ఎక్కడ ఉన్నాయి సార్ కదా. లేన్లు నిజంగా లేవు. ఎందుకంటే ది వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ లైక్ దట్. నువ్వు చిన్న కంట్రీ, చిన్న ప్రాంతంలో చిన్న మనుషులు ఉన్నప్పుడు, కొంత తక్కువ జనాభా ఉన్నప్పుడు మనం అన్ని సిస్టమేటిక్ కనబడతాయి. కానీ అక్కడ జనాభా తక్కువ. మరి అదే పెద్ద నువ్వు అమెరికన్ తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర డ్రైవ్ చేయమని చేస్తారా? ఒకసారి బిల్ క్లింటన్ గారు మనకి ఇక్కడ హైటెక్ సిటీ ఓపెన్ చేసినప్పుడు మొత్తం సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళు అమెరికన్ సెక్యూరిటీ వచ్చింది. చాలా మంది, ఒక 400 మంది సెక్యూరిటీ పీపుల్ అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చిన తప్ప వాళ్ళకి మాకు ఇంటరాక్షన్ కోసం, వాళ్ళని మేము డ్యూటీ చేయడం కోసం మాకు కూడా వేశారు డ్యూటీ. సో వన్ ఆఫ్ ద ఆఫీసర్ హి వాజ్ ఆస్కింగ్, so how you people are driving here, we don't know what is the traffic, how much is traffic and all. అంటే ఈ ట్రాఫిక్ లో ఈ కెనాట్ ఇమాజిన్ టు డ్రైవ్. సో అటువంటి దాంట్లో మనం చాలా ఎక్స్పర్ట్స్. ఇండియాలో బండి నడిపితే ప్రపంచంలో ఎక్కడైనా నడుపుతాడు. సో అది మన పరిస్థితి. అని ఎందుకంటే మన పీపుల్ చాలా మంది అమెరికన్స్, మీరు కూడా అమెరికా వేరే కంట్రీస్లో వెళ్ళి ఉండొచ్చు. కొంతమంది వచ్చి అంటారు, సార్ దుబాయ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ సార్, ఏమైనా చేసామంటే చేతులు కాళ్ళు కట్ చేస్తారు, ఇంకేమైనా తప్పు చేస్తే హ్యాంగ్ చేస్తారు సార్ అంటారు. కానీ అక్కడ కూడా తప్పులు జరుగుతున్నాయి, అక్కడ కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. స్ట్రింజెంట్ లాస్ ఒకటే మనకు సరిపోవు, మనకు కమిట్మెంట్ ఉండాలా, మనకు మారాలని ఉండాలా. ఇప్పుడు మీ దాంట్లో ఎంతమంది సిగరెట్ తాగుతారు?
కంపెనీ కాబట్టి ఇప్పుడు ఎవ్వరు లేదు. అదే నేను బార్ షాప్లో ఏదైతే ఎక్కడ కనబడి మాట్లాడినట్టు అందరూ బయటికి పోగానే తీసి టకా ఉడుతుంటారు.